Welcome back again. This is Videy. You watch V the Techie Government Jobs channel. గైస్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఇస్తూ మన ఛానల్లో అన్ని కవర్ చేస్తూ ఉంటాయి. లైక్ బ్యాంక్ జాబ్ అప్డేట్స్, ఆల్ పిఎస్యూ జాబ్ అప్డేట్స్, నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ అవ్వచ్చు, నెక్స్ట్ కోస్ట్ గార్డ్కి సంబంధించి, ఇండియన్ నేవీకి సంబంధించి, అలాగే మొత్తం అన్ని జాబ్స్ కూడా కవర్ చేస్తాం. కాబట్టి మీరు రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది బ్యాంక్ జాబ్ అప్డేట్స్ ఎక్కువ పోస్ట్ చేయబ్రో అనేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఎస్, ఈరోజు మనకి సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయిపోయింది. మీరు 21 జూలై కల్లా అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సూపర్ నోటిఫికేషన్, మిస్ అవుతుంది గైస్. మనకి శాలరీ మాత్రం ఎక్సలెంట్గా ఉండబోతుంది అన్నమాట, మిస్ అవ్వదు గైస్. ఓకే, క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఒక రోల్ అని కాదు, మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అన్నారు కాబట్టి డిఫరెంట్ రోల్స్కి హైరింగ్ అయితే జరుగుతుంది అన్నమాట. రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా మనకైతే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అందుకే వీడియో ఎండ్ వరకు చూసారనుకోండి, క్లియర్గా డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి. ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ నుంచి మనకి ఇక్కడ చూడండి స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డిఫరెంట్ బ్యాంక్స్కి ఈ యొక్క స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అయితే కావాల్సి వస్తుందన్నమాట. ఆ యొక్క నోటిఫికేషన్ ఇక్కడ చూస్తే ఆ బ్యాంక్స్, పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ బ్యాంక్స్ మనకి ఈ యొక్క స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ యొక్క బ్యాంక్స్లో మనకైతే జాబ్ అయితే ఉండబోతుంది అన్నమాట. ఓకే, ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్ రోల్కి మనకి స్కేల్ 1కి సంబంధించి మనకి స్కేల్ ఆఫ్ పే ఉంటుంది. 48,480 నుంచి స్టార్ట్ అయ్యి 85,920 వరకు మనకి బేసిక్ పే మనకి వేరీ అవుతుంది అన్నమాట. దానికి తగ్గ చాలా ఎలవెన్సెస్ ఉంటాయి. ఎలిజిబుల్ ఫర్ ఎలవెన్సెస్ ప్రీ రిక్వెస్ట్ యాజ్ పర్ ది రూల్స్ అండ్ పార్టిసిపేటింగ్ బ్యాంక్ ఫోర్స్ ఫ్రమ్ ద టైమ్ టు టైమ్ అని కూడా మెన్షన్ అయితే చేశారు. మీరు క్లియర్గా డీటెయిల్స్ చెక్ చేస్తే ఇక్కడ మనకి ఇచ్చారు. అసలు పోస్టులు ఏమేంటంటే ఐటీ ఆఫీసర్ స్కేల్ 1, నెక్స్ట్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ స్కేల్ 1, రాజ్యసభ అధికారి స్కేల్ 1, నెక్స్ట్ లా ఆఫీసర్ స్కేల్ 1, హెచ్ఆర్ ఆర్ పర్సనల్ ఆఫీసర్ స్కేల్ 1, మార్కెటింగ్ ఆఫీసర్. ఈ యొక్క టోటల్ 6 పోస్టులు కలిపి, అంటే 6 పొజిషన్స్ కలిపి మనం వీళ్ళు ఏమంటారంటే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అంటారనమాట. సో ఆ స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందని చెప్పొచ్చు. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ మనకి 1 జూలై నుంచి స్టార్ట్ అయిపోయింది. 21 జూలై వరకు మనకైతే ఉంటుంది. ఆ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ కూడా అంతే 21 జూలై తోటి ఎండ్ అయిపోతుంది కాబట్టి అప్పటికల్లా మీరైతే పే చేసేయాలి. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఆగస్ట్లో ఉంటుంది. మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కూడా ఆగస్ట్లోనే ఉంటుంది. నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చేటికి సెప్టెంబర్లో రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, దానికి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో మనకి డౌన్లోడ్ చేసుకోమని కాల్ లెటర్ మనకి ఇంటిమేషన్ అయితే ఇస్తారు. ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేటికి నవంబర్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. క్లియర్ ఇక్కడ పెట్టేశారు. రిజల్ట్స్ కూడా నవంబర్లోనే ఇచ్చేస్తారు. సో ఇంటర్వ్యూ వచ్చేటికి డిసెంబర్ ఆర్ జనవరి 2026కి అయితే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ప్రొవిజనల్కి అలాట్మెంట్ మనకి జనవరి ఫిబ్రవరి మంత్లో కల్లా మనం అయితే జాబ్లో ఉండొచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఫస్ట్ మనకి సిటిజన్షిప్, మనం ఇండియన్ సిటిజన్ అయితే చాలు, మీరు చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ ఈజ్ ద మెయిన్ క్రైటీరియా అంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఏజ్ యాజ్ ఆన్ 1 జూలై 2025కి మినిమం 20 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ అయితే క్యాండిడేట్స్ మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏంటి జనరల్ క్యాండిడేట్స్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇచ్చారు 2 డేట్స్, 2 జూలై 1995 టు 1 జూలై 2005 మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదే మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ వీళ్ళు అనుకుంటే మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి కదా. ఎస్సీ ఎస్టీకి ఏమో 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీకి 3 ఇయర్స్ ఉంటుంది, నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఏమో 10 ఇయర్స్ ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించిన క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ అయితే ఇస్తున్నారు. క్లియర్ ఇక్కడ మెన్షన్ చేస్తారు, చెక్ చేసుకోండి. ఇంకా మీకు కావాల్సిన అన్ని డీటెయిల్స్ అంటే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అసలు విజువల్ ఇంపైర్మెంట్ దానికి కావాల్సిన అంతా కూడా ఈ యొక్క పీడిఎఫ్లోనే ఇచ్చారు. టోటల్గా మనకి 53 పేజెస్తో ఈ యొక్క పీడిఎఫ్ అయితే రిలీజ్ చేశారు. సో క్లియర్గా డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పోస్ట్ వైజ్ క్లియర్ కట్గా చూద్దాం, కొద్దిగా నీట్గా చూడండి ఒకసారి. ఫస్ట్ పోస్ట్ కోడ్ ఐటీ ఆఫీసర్ స్కేల్ 1కి వచ్చేటోడికి మినిమం 20 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. 4 ఇయర్స్ ఇంజనీరింగ్ అంటే బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఎవరైతే చదివారో బీఈ బీటెక్ చేసిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్ వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకుంటే, అంటే ఎంఈ ఎంటెక్ వాళ్ళు కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. అండ్ గ్రాడ్యుయేషన్ హ్యావింగ్ పాస్డ్ DOEACC బి లెవెల్లో ఉన్న క్యాండిడేట్స్
క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పారు. ఇది ఐటీ ఆఫీసర్కి సంబంధించి. ఇంకా నెక్స్ట్ అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్కి వచ్చేటికి మినిమం 20 years నుంచి మ్యాక్సిమం 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే బీటెక్ అగ్రికల్చర్లో చేసిన వాళ్ళు హార్టికల్చరు, యానిమల్ హస్బెండరీ, నెక్స్ట్ వెటర్నరీ సైన్స్, నెక్స్ట్ డైరీ సైన్స్, ఫిషరీ సైన్స్, పిస్కికల్చర్, నెక్స్ట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ బ్యాంకింగ్ అండ్ ఆగ్రో ఫారెస్ట్రీ, నెక్స్ట్ ఫారెస్ట్రీ, అగ్రికల్చర్ బయోటెక్నాలజీ బీటెక్, నెక్స్ట్ బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్, నెక్స్ట్ అగ్రికల్చరల్ బిజినెస్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, నెక్స్ట్ సెరికల్చరు, ఫిషరీస్ ఇంజనీరింగ్ అందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చట. ఓకే, ఇంకా రాజ్యసభ అధికారి వచ్చేటప్పటికి స్కేల్ 1 20 to 30 years వరకు అప్లై చేసుకోవచ్చు జనరల్ కేటగిరీ పీపుల్. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎవరైతే ఉన్నారో హిందీ ఇంగ్లీష్లోని వాళ్ళు దీనికైతే ట్రై చేయొచ్చు అనమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ సాంస్క్రిట్ ఇంగ్లీష్ హిందీ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. లా ఆఫీసర్కి వచ్చేటప్పటికి అంతే LLB మీరు అయితే చేసి ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు. 20 to 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. హెచ్ఆర్ పర్సన్ ఆర్ ఆఫీసర్కి వచ్చేటప్పటికి గ్రాడ్యుయేట్ ఆర్ అండ్ 2 years full time post graduate degree or 2 years full time post graduate diploma in personal management or industrial relations or HR, HRD, social work or labor work వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇంకా మార్కెటింగ్ ఆఫీసర్కి వచ్చేటప్పటికి సో గ్రాడ్యుయేట్ అండ్ 2 year full time MMS అంటే మార్కెటింగ్ సంబంధించి 2 years full time MBA చేసిన వాళ్ళు ఆర్ 2 years full time PGDBA చేసిన వాళ్ళు ఆర్ PGDBM, PGDPM, నెక్స్ట్ PGDM వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మంచి అప్డేట్, తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇక ఫీజు విషయానికి వస్తే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజ్ ఇంటిమేషన్ ఛార్జెస్ మనకి చూస్తే 21st July కల్లా మీరు అయితే పే చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ SC, ST, PWBD క్యాండిడేట్స్కి మీరు 175 rupees ఇంక్లూజివ్ ఆఫ్ GST వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. అదే ఆల్ అదర్ క్యాండిడేట్స్కి ఇంకా మిగతా వాళ్ళకి 850 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు. బేస్ ఆన్ దట్ మీరు అయితే ఆన్లైన్లోనే పే చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఇచ్చారు. అంటే ఫస్ట్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు కదా, అందులో ఇక్కడ చూడండి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫర్ క్లియర్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఫర్ ది పోస్ట్ ఆఫ్ లా ఆఫీసర్ రాజ్యసభ అధికారికి వచ్చేటికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 50 questions 25 marksకి, రీజనింగ్ మీద 50 questions 50 marksకి, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ స్పెషల్ రిఫరెన్స్ అండ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ మీద 50 questions 50 marksకి, టోటల్గా 150 questions 125 marks మనకైతే ఎవాల్యుయేట్ చేస్తారు. 2 hours మనకైతే డ్యూరేషన్ అయితే ఉంటుందని ఇక్కడ ఇచ్చారు. అదే ఫర్ ది పోస్ట్ ఆఫ్ IT ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, HR పర్సన్ ఆఫీసర్స్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్కి వచ్చేటికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 50 questions 25 marks, రీజనింగ్ మీద 50 questions 50 marks, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద 50 questions 50 marks, టోటల్గా 150 questions ఉంటాయి. 125 marksకి ఎవాల్యుయేట్ చేస్తారు. ఇంగ్లీష్ మీడియంలో మీరు అయితే రాయొచ్చు. ఇక్కడ కూడా అంతే వీళ్ళకి 2 hours అయితే ఇస్తారనేసి ఇచ్చారన్నమాట. ఓకే, ఇంకా క్యాండిడేట్స్ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ ఈచ్ 3 sets అంటే ఈచ్ సెక్షన్లో మీరు అయితే క్వాలిఫై అయితే అవ్వాలని చెప్పారు. వన్స్ ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్లో లా ఆఫీసర్స్, IT ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్స్, HR పర్సన్ ఆఫీసర్స్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్స్కి మనకు ఒకేలా ఉంటాయి అన్నమాట ఎగ్జామ్స్. సో ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద 60 questions 60 marksకి అయితే ఉంటుంది. 45 minutes మనకైతే డ్యూరేషన్ ఉంటుంది. అదే మీరు రాజ్యసభ అధికారికి వచ్చేటికి ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్ సెకండ్ అంటే మనకి టోటల్గా 45 questions 2 questions అయితే ఇస్తారు. 60 marks ఉంటుంది. సో 30 minutes అయితే ఇస్తారన్నమాట. ఇందులో ఒకటి ఆబ్జెక్టివ్, ఇంకోటి డిస్క్రిప్టివ్ ఉంటుంది, చెక్ చేసుకోండి. ఓకే, ఇక మెయిన్ థింగ్ ఏంటంటే పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్. సో కంపల్సరీ BPS ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. దేర్ విల్ బి పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్ మార్క్డ్ ఇన్ ద ఆబ్జెక్టివ్ టెస్ట్ ఫర్ ఈచ్ క్వశ్చన్స్ విచ్ విల్ బి రాంగ్ ఆన్సర్ హ్యాస్ బీన్ గివెన్ టు ద క్యాండిడేట్స్ 1/4 mark అయితే డిడక్ట్ అయితే అవుతుందట. అంటే 4 కనుక రాంగ్ ఆన్సర్స్ కనుక చేసినట్టు 1 mark అయితే పోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే రాయాలని స్కిల్గా మెన్షన్ చేశారు. ఇంకా కట్ ఆఫ్ స్కోర్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్కి అసలు ఎలా డివైడ్ చేస్తారనేసి ఇక్కడ ఇచ్చారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మీకు అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారన్నమాట. తర్వాత లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూస్, ఏవేం డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి మీరు ఇంటర్వ్యూకి అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక హౌ టు అప్లై విషయానికి వస్తే అంతా కూడా మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇదే మనకి IBPS కామన్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఇన్ పార్టిసిపేటింగ్ బ్యాంక్ అని ఇచ్చారు. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీకు ఇచ్చేసి ఈ డీటెయిల్స్ అన్ని ఫాస్ట్గా అప్లోడ్ చేయాలి. సో బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటోగ్రాఫ్స్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు. డీటెయిల్స్ ప్రివ్యూ అప్లోడ్ చేసి పేమెంట్కి వెళ్ళిపోయి తొందరగా అయితే చేస్తారు. ఎప్పుడు కూడా IBPSకి సేమ్ ఉంటుంది. సో బేస్ ఆన్ దట్ మీరు అయితే అప్లై అయితే చేసుకోవాలి. మీ దగ్గర మీరు తప్పకుండా ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ లెటర్ అండ్ SSC, SSLCకి సంబంధించిన 10th class సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. డిగ్రీ సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ లెటర్కి సంబంధించిన మొత్తం ఫార్మేట్స్ అని కూడా ఇదే PDF ఇచ్చేసారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. రైట్, ఇంకా వేకెన్సీస్ విషయానికి వస్తే మనకి క్లియర్ కట్గా చెక్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్కి వచ్చేటికి స్కేల్ 1 ఇక్కడ చూస్తే మనకి టోటల్గా 310 వేకెన్సీస్ అయితే మనకైతే ఉన్నాయన్నమాట. ఈ 310 వేకెన్సీస్ మొత్తం టోటల్గా 11 బ్యాంక్స్ అసలు ఎలా డివైడ్ అయిందో మనకి ఇక్కడ ఇచ్చారన్నమాట. అది కూడా కేటగిరీ వైజ్ SC, ST, OBC, EWS అండ్ UR అండ్ టోటల్కి సంబంధించి అసలు ఎలా ఇచ్చారనేసి ఇక్కడ డివైడ్ చేశారు. ఇక్కడ చెక్ చేసుకోండి. అదే మనకి HR పర్సన్ ఆఫీసర్కి వచ్చేటికి టోటల్గా మనకి అయితే 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బేస్ ఆన్ దట్ మీరు ఏవేం బ్యాంక్స్కి ఎలా డివైడ్ అయ్యేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా
ఐటీ ఆఫీసర్కి వచ్చేటికి అరౌండ్ 203 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని ఎలా డివైడ్ అయిందని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా లా ఆఫీసర్కి వచ్చేటికి టోటల్గా మనకి 56 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బ్యాంక్ వైజ్ అసలు ఎలా డివైడ్ చేశారని మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇంకా ఎలా వచ్చేటప్పటికి మార్కెటింగ్ ఆఫీసర్కి వచ్చేటప్పటికి టోటల్గా 350 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. టోటల్గా మనకి అవి అసలు ఎలా డివైడ్ అయ్యో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఈ యొక్క టేబుల్లోని. నెక్స్ట్ రాజ్యసభ అధికారికి వచ్చేటప్పటికి 78 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఆ వేకెన్సీస్ ఎలా డివైడ్ అయ్యో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో నీట్గా ఇచ్చేసారు. ఇప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే సో ఆ ప్రైమరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రీజన్కి వచ్చేటప్పటికి అనంతపూర్, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అయితే ఉంది. అదే మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చేటప్పటికి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ అయితే ఇచ్చారు. చెక్ చేసుకోండి గైస్. అదే ఇలా కిందకు వచ్చేసి మనం తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్లో కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అయితే కండక్ట్ చేస్తారు. చెక్ చేసుకోండి గైస్. అండ్ ఈ యొక్క పీడిఎఫ్లో మనం ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, దానికి సైజ్ ఎంత ఉండాలి, ఏ ఫార్మాట్లో ఉండాలి అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. మనకి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, హ్యాండ్ రిటర్న్, డిక్లరేషన్ లెటర్ ఫార్మాట్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ మీకు కావాల్సిన క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఫార్మాట్స్ అన్ని కూడా ఇదే పీడిఎఫ్లో మనకైతే ఇచ్చేసారు. కాబట్టి నీట్గా ఈ యొక్క పీడిఎఫ్ని యాక్సెస్ చేసుకుని తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. మంచి అప్డేట్ కదా. IBPS యొక్క స్పెషలిస్ట్ ఆఫీసర్ యొక్క రిక్రూట్మెంట్ వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటాయి. అక్కడ నుంచి అయితే యాక్సిడెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అప్లై లింక్ కూడా సేమ్ V30 పేజ్ ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే గ్రేట్. ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ పెడితే మరగలుగుదాం. అందరికీ సెలవు. బాయ్.